మీకు తెలుసా, ఉదయం కన్యపిల్లల, మధ్యాహ్నం మధ్య వయసు స్త్రీల, సాయంత్రం వృద్ధ స్త్రీల దర్శనమిచ్చే ఏకైక ఖాళీ దేవాలయం ఎక్కడుందో? ఈ దేవాలయాన్ని స్థాలచలనం చేయడం వలన జరిగిన ఓ మహా జల ప్రళయం ఉత్తరాఖండ్ ని ఊడ్చిపెట్టింది. కేదార్నాథ్ యాత్రికులకు కన్నీళ్లు మిగిల్చింది. చార్ధామ్ యాత్రకు రక్షణగా ఉండే దేవత, ఉత్తరాఖండ్ ప్రాంతాన్ని తన శక్తితో కాపాడుతూ ఉండే దేవత. ఇన్ని మహిమలున్న ఈ దేవాలయం ఎక్కడుంది, ఆ ప్లేస్ కి ఎలా వెళ్ళాలి అన్న పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తా. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని అయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హే మ్యాడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మ్యాడ్ మ్యాక్స్ మాంత్రికుడు. Day 2 in కేదార్నాథ్ ట్రిప్. మన కేదార్నాథ్ యాత్రలో భాగంగా మనం ఢిల్లీ నుంచి హరిద్వార్ కి ట్రైన్ లో అయితే వెళ్తున్నాము. నైట్ ట్రైన్ లో చలి సావ కొట్టింది మామ. ఒక్కొక్కరి ఫేసెస్ చూడండి ఎలా వాడిపోయాయో నిద్ర లేక. మొత్తానికి లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని మనం అయితే ఎర్లీ మార్నింగ్ హరిద్వార్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం కేదార్నాథ్ కి వెళ్ళాలంటే ఫస్ట్ అయితే సోన్ ప్రయాగ్ అయితే వెళ్ళాలి. దానికోసం రైల్వే స్టేషన్ లో ఆపోజిట్ లో మనకి చాలా ట్రావెలర్స్ అయితే ఉంటాయి. వాళ్ళతో ఒక వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. మీరు కూడా ఫ్యామిలీస్ తో ఆర్ ఫ్రెండ్స్ తో ఒక గ్యాంగ్ లా వస్తే మాత్రం ఖచ్చితంగా వెహికల్ అయితే ప్రిఫర్ చేయండి, చాలా సేఫ్ గా ఉంటుంది. ఇక మనం వెహికల్ ఎక్కి ఎర్లీ మార్నింగ్ హరిద్వార్ నుంచి కేదార్నాథ్ కి జర్నీ అయితే స్టార్ట్ చేసాము. మధ్యలో ఒక చక్కని చిక్కటి టీ తాగి మళ్ళీ మన కేదార్నాథ్ ట్రిప్ ని అయితే ప్రారంభించాం అన్నమాట. జర్నీ అంతా ఘాట్ రోడ్లే ఉంటాయి, కిడ్నీలు టచింగ్ అన్నమాట. జర్నీ అయితే చుట్టూ ఎటు చూసినా కొండలు వాగులతో ఉంటుంది. క్లైమేట్ చూడండి ఎంత అందంగా ఉందో. అప్పుడప్పుడే సూర్యుడు మంచు మబ్బులను చీల్చుకుంటూ వస్తున్నాడు. చల్లని పిల్లగాళ్ళతో సరదాగా మన మ్యాడ్ మ్యాక్స్ గ్యాంగ్ తో జర్నీ అయితే ఎంజాయ్ చేస్తూ పోతున్నాము. మధ్యలో ఒక హోటల్లో టిఫిన్ చేసి దేవప్రయాగ్ అయితే వచ్చాం మ్యాడీస్. ఇక్కడే అలకనంద మరియు భాగీరథి నదులు రెండు కలిసి గంగా నదిని అయితే ఫామ్ చేస్తుంది. మనం క్లియర్ గా అయితే చూడొచ్చు రెండు నదులు వచ్చి ఎలా కలుస్తున్నాయో. నాకైతే ఫస్ట్ టైం ఇలా రెండు నదుల సంగమ ప్లేస్ అయితే చూడటము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కేదార్నాథ్ కి వస్తే కన్ఫామ్ గా అయితే ఈ ప్లేస్ ని అయితే విజిట్ అయితే చేయండి. అలా సంగమ ప్రదేశాన్ని చూసుకొని దేవప్రయాగ్ నుంచి సోన్ ప్రయాగ్ అయితే మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు మన వాళ్ళని అయితే చూడండి, టిఫిన్ తిని ఫుల్ గా స్లీప్ వేస్తున్నారు. ట్రిప్ కు వచ్చి ఎంజాయ్ చేయండి నాయనా అంటే గొరకెట్టి నిద్రపోతున్నారు. అట్లుంటది మన వాళ్ళతోటి. అలా సోన్ ప్రయాగ్ కు వెళ్లే రూట్ లో మనకైతే దారీదేవి టెంపుల్ అయితే కనిపిస్తుంది. మీకు స్టార్టింగ్ లో చెప్పిన కాళీ రూపంలో ఉన్న అమ్మవారి ఈ దారీదేవి. హలో గాయ్స్, ఇప్పుడైతే మనం దారాదేవి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఇది అనేది దేవప్రయాగ నుంచి మనం సోన్ ప్రయాగకి వెళ్ళే దారుల మధ్యలో అయితే ఉంటుంది. ఇప్పుడైతే దర్శించుకున్నాం రండి. మీకు స్టార్టింగ్ లో చెప్పిన కాళీ రూపంలో ఉన్న అమ్మవారి టెంపులే ఈ దారాదేవి టెంపుల్. దారీదేవి టెంపుల్ ఉత్తరాఖండ్ లోని శ్రీనగర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ధారి అనే విలేజ్ లో అయితే ఉందన్నమాట. ఈ అమ్మవారి ఆలయం పూర్తిగా అయితే నదిలో అయితే ఉంటుంది. ఈ అమ్మవారి ఉత్తరాఖండ్ ని తన శక్తితో పట్టి కాపాడుతుందంట. రండి ఆ అమ్మవారిని అయితే దర్శించుకుందాము. ఈ అమ్మవారి ఆలయాన్ని ఒకసారి రీప్లేస్ చేయడం వల్లే ఉత్తరాఖండ్ కి అంత పెద్ద జలప్రలయం వచ్చిందని కొంతమంది అయితే చెప్తారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ అమ్మవారి ఎంత పవర్ఫుల్ లో. అలా నడుచుకుంటూ వస్తే మనకు చెప్పుల స్టాండ్ అయితే వస్తుంది. అక్కడ మన చెప్పులను అయితే వదిలి ఇలా ఆలయం క్యూ లైన్ లోకి అయితే ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు మనమైతే దర్శనానికి అయితే పోతున్నాం. దర్శనం అయిన తర్వాత మళ్ళీ మన లోకం అయితే కంటిన్యూ చేద్దాం. ఇదే దారీదేవి ఆలయానికి వెళ్లే క్యూ లైన్ అన్నమాట. వెళ్ళి దర్శించుకుందాం రాండి. ఇక్కడ అమ్మవారు కేవలం శిరస్సు రూపంలో మాత్రమే దర్శనం అయితే ఇస్తుంది. అదే ఇక్కడ ప్రత్యేకత అన్నమాట. ఇక మొత్తానికి అమ్మవారిని అయితే దర్శించుకొని మన కేదార్నాథ్ ట్రిప్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వి ఎటువంటి అవరోధాలు లేకుండా ఉండాలని అయితే మొక్కున్నాము. మీకు పైన అక్కడ కనిపిస్తున్న ఆ ప్లేస్ బ్యాక్ కే అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది. చాలా విచిత్రంగా అయితే అనిపిస్తుంది నాకైతే. అది చూస్తుంటే ఏదో మట్టితో అలికి పెట్టినట్టుగా ఉంటుంది. మీకు ఎవరికైనా తెలిస్తే దాని గురించి ఖచ్చితంగా అయితే కమెంట్ అయితే చేయండి. అలా అమ్మవారిని దర్శనం చేసుకొని కిందకి రాగానే మనకైతే వాటర్ బోటింగ్ కూడా చేయొచ్చు అన్నమాట. ఆ ఫెసిలిటీ అయితే ఉంది. ఆ అమ్మవారి టెంపుల్ కి పక్కనే మనకు
ఒక పెద్ద బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా మంది వచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటుంటారు. వ్యూ పాయింట్ కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది. ఇది గైస్ మన కేదార్నాథ్ యాత్రలో భాగంగా దారిదేవి టెంపుల్ ని చూసాము. ఇక మళ్ళీ మనం సోన్ ప్రయాగ్ అయితే మన జర్నీ అయితే స్టార్ట్ చేసాము. నెక్స్ట్ మా కేదార్నాథ్ ట్రిప్ లో మేము చేసిన సాహసాలు, పడిన కష్టాలు అన్ని అయితే చూపిస్తా. స్టే ట్యూన్ ఫర్ మోర్. ఇక మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటామని బాయ్ మ్యాడీస్.